నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వం శక్తిమయం. మనలను అనుగ్రహించడానికి అనేక రూపాలలో సాక్షాత్కరించే ఆ పరాశక్తి సృష్టి స్థితిలయ స్వరూపిణి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపిణి. ఆ తల్లి దయవల్లనే సమస్త దేవతలు శక్తివంతులై రూపదారులై విశ్వపాలనాధి వివిధ కర్మలను నిర్వహిస్తున్నారు. అందుకే ఈ భారతావనిలో సర్వదేవతలు అమ్మస్వరూపాలే. ఆ తల్లి మరో రూపమే కాళికామాత. జగజ్జనని కొలువైన మరో పుణ్యధామం దక్షిణ కాళి. నేపాల్ రాజధాని ఖాట్మండుకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ కాళి శ్రీ కాళికామాత ఆలయ విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. శక్తి స్వరూపాలలో మొదటి రూపం మహాకాళీ రూపం. కాళికామాత విష్ణువు యోగనిద్ర స్వరూపిణి. ఒకసారి విష్ణువు యోగనిద్రలో ఉండగా మధుకైటభులనే రాక్షసులు బ్రహ్మపై దాడి చేసినప్పుడు బ్రహ్మ యోగనిద్రాదేవిని ధ్యానం చేశాడట. ఆ యోగనిద్రే మహాకాళి. అలాంటి మహిమాన్విత కొలువైన ఈ పుణ్యధామం మనోహరమైన ప్రకృతి అందాల నడుమ అలరారుతోంది. శివారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హస్మనుఖం చతుర్భుజం ఖడ్గముండపర భయంకరం శివం ముండమాలాధరం దేవీం లలజ్జిహ్వం దిగంబరాం ఏవం సంచితయేత్ కాళీం శ్మశానలయ వాసినీం. హిమాలయాల పేరు చెబితే భారతీయుల హృదయాలు పులకరిస్తాయి. సీతాద్రి శిఖరాలను దర్శిస్తే అంతరంగాలు ఆనంద తరంగితాలవుతాయి. తుషారగిరులలో జనించిన పావన నదులలో స్నానం చేస్తే బహుజన్మల పాప పంకిలం ప్రక్షాళనమైపోతుంది. ఈ దేవభూమి మానవులను సంస్కరించే దివ్య భూమి. నేపాల్ రాజధాని ఖాట్మండ్ హిమాలయాల్లోని లోయ ప్రాంతం. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యక్షేత్రం అనేక ప్రసిద్ధ ఆలయాలతో ప్రకృతి అందాలతో అలరారుతోన్నది. శివపురి, ఫూల్ చౌకీ, నాగార్జున, చంద్రగిరి అనే పర్వతాల నడుమనున్న ఈ దివ్యక్షేత్రానికి 2000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నది. నేపాల్ మధ్య ప్రాంతపు బాగ్మతి కక్షలో ఉన్న ఖాట్మండ్ చారిత్రక వారసంపదకు పెట్టింది పేరు. అనేక మంది రాజులు ఈ సుందర నగరాన్ని పాలించి సంస్కృత సంప్రదాయాలకు జీవం పోశారు. 1596లో నరసింగమల్లరాజు నేపాల్ని పాలించాడు. అతడు కాష్టమండప దర్బారును నిర్మించిన ఆలయం వల్ల నాటి నుండి ఈ ప్రాంతం ఖాట్మండుగా పిలువబడుతోంది అంటారు. నేపాల్ రాజధానిగా ఉన్న ఖాట్మండ్ అనేక ప్రసిద్ధ ఆలయాలతో చారిత్రక కట్టడాలకు నిలువెత్తు వేదికలా ఉంది.
ఈ అందమైన నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది దక్షిణ కాళీ. నేపాల్ దేశంలో అత్యంత పవిత్రమైన శక్తిధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో ఆదిపరాశక్తి కాళికామాతగా పూజలందుకుంటోంది. రోజూ వేలాది మంది భక్తులు సందర్శించే ఈ దివ్యాలయం చేరుకోవడానికి ఖాట్మండ్ వరకు వచ్చి అక్కడి నుండి ఏదైనా వాహనంలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ దివ్యాలయానికి చేరుకునే మార్గం భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. ఎత్తైన పర్వతాలు, లోయలు, విశాలంగా గుబురుగా పరుచుకున్న వృక్ష సముదాయం ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల్ని మైమరపిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక వనపుష్పంలా దర్శనమిచ్చే దక్షిణ కాళీ శ్రీ మహాకాళి ఆలయాన్ని 17వ శతాబ్దంలో ప్రతాప్ మల్లా అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. అయితే ఆ ఆలయం శిథిలమవ్వడంతో ఆలయం స్థానే నూతన ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి రూపాలు, లీలలు అసంఖ్యాకం. ఆ పరాశక్తి దుర్గా, లక్ష్మి, సరస్వతి, కాళీ, చండిక, చాముండి, లలిత, త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, గాయత్రి అనే అనేక రూపాలలో దర్శనమిస్తోంది. 10 చేతులతో దర్శనమిచ్చే శక్తి స్వరూపమైన దుర్గా మహిషాసుర మర్ధనిగా భక్త జనకోటిని అనుగ్రహిస్తోంది. దక్ష ప్రజాపతి మేనకల పుత్రిక సతీదేవిగా భర్తకు జరిగిన అవమానాన్ని ఎదిరించి దేహం త్యాగం చేసింది. భయంకర రూపంతో కాళికాదేవిగా దర్శనమిచ్చే దేవికి కపాలదండం వస్త్రంగా ఉంది. పార్వతిగా ఆ తల్లే శివుని అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేసింది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు శుచి శుభ్రతలు పాటిస్తూ తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. భక్తులకు కావలసినంత మానసికానందాన్నిచ్చే ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు అక్కడి ప్రశాంత వాతావరణానికి, ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. దట్టమైన అరణ్యంలో పర్వతాల నడుమ లోయ ప్రాంతంలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయానికొచ్చిన భక్తులు ముందుగా అమ్మవారికి సమర్పించుకోవడానికి గాను పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. అనంతరం ఓం మహాకాళి మాతయే నమః అంటూ ముందుకి కదులుతారు. లోయ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి విధిగా మెట్లను నిర్మించారు. ఈ మెట్ల మీదుగా అమ్మవారి నామస్మరణ చేస్తూ భక్తులు ముందుకి సాగిపోతారు. కొండగుట్టల్లో ఉన్న ఈ దివ్యాలయం ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తోంది. ఓవైపు విశాలంగా గుట్టల మీద పరుచుకున్న పొడవాటి వృక్షాలు, ఇంకో పక్క ఆలయానికొచ్చిపోయే భక్తుల కోలాహలం, వీటన్నింటి మధ్య ఆలయ శోభ మరింత ఇనుమడిస్తోంది. ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులు ఓం మహాకాళి మాతయే నమః అంటూ ఆలయం బయటనున్న అమ్మవారి మూర్తులను, ఇతర మూర్తులను దర్శించుకుంటారు.
ఇతర ఆలయాలకు మళ్ళే కాకుండా ఈ ఆలయం భిన్నంగా వైవిధ్యంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఆలయంలో ఎప్పుడూ జంతువుల రక్తం ఏరులై పారుతుంది. దీనికి సంబంధించి ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రంలో రాక్షసులను వధించిన దుర్గామాత అనంతరం ఈ ప్రాంగణంలోనే జంతువుల రక్తంతో తన ఆకలిని తీర్చుకుందట. ఆ కారణంగా ఇక్కడికొచ్చే ప్రతి భక్తుడు జంతువుల రక్తాన్ని అమ్మవారికి సమర్పించి తమ మొక్కులు చెల్లించుకోవడం ఒక సంప్రదాయంగా ఆనవాయితీగా మారింది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ కాళికా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. అనంతరం గర్భాలయంలోకి ప్రవేశించి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. అమ్మవారి మూలమూర్తికి పక్కగా అమ్మవారి వివిధ రూపాల శిలామూర్తులు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో మొక్కులు తీర్చుకునే భక్తులు మేకలు, గొర్రెలు, కోళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకప్పుడు దుర్గామాత రాక్షసులను సంహరించిన తరువాత ఇక్కడున్న జంతువుల రక్తం సేవించిందట. ఆ కారణంగా అమ్మవారికి జంతువుల రక్తాన్నే సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చండముండ రాక్షసుల సంహార సందర్భంగా భవానీదేవి భృగుటి నుంచి మహావేగంగా అత్యంత భయంకరమైన స్వరూపంతో కాళికాదేవి ఉద్భవించిందని దేవి పురాణం ద్వారా అవగతమవుతోంది. మహాభయంకరంగా ఉన్న కాళికాదేవి పులితోలు ధరించి ఏనుగు చర్మాన్ని ఉత్తరీయంగా చేసుకుని ఖడ్గం, పాశం, ఖట్వాంగం అనే వివిధ ఆయుధాల్ని ధరించి మహాకాళి రాత్రి స్వరూపంతో క్రూరంగా, రౌద్రంగా దర్శనమిస్తుంది. ఆ తల్లిని కొలచిన వారికి కొంగు బంగారంగా అభీష్టాలను నెరవేర్చుతుంది. గర్భాలయంలో శ్రీ కాళికామాతను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే కొండమీదున్న పార్వతీమాత ఆలయానికి బయలుదేరుతారు. పార్వతీమాత ఆలయం ఎత్తైన కొండపై ఉంది. అందువల్ల ఈ ఆలయానికి చేరుకోవాలనుకునే భక్తులు మెట్ల మీదుగా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. అందువల్ల భక్తులు పరాశక్తి నామస్మరణం చేసుకుంటూ తిరిగి మెట్లదారిన అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు
ఏపుగా పచ్చగా కానవచ్చే దట్టమైన వనాలు ఈ ఆలయ పరిసరాల్లో దర్శనమిచ్చి మానసికానందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. అనంతరం భక్తులు గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయం శక్తిమాత నామస్మరణంతో మారుమ్రోగుతుంటుంది. గర్భాలయంలో కొలువైన పార్వతీమాత శిలారూపాన్ని దర్శించుకొని అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. భక్తులు అనంతరం ఖాట్మాండు నగరంలో ఉన్న శ్రీ బౌద్ధనాథ్ స్తూపాన్ని దర్శించుకుంటారు. అతి పురాతన ఈ స్తూపం నేపాల్ దేశ చారిత్రక వారసంపదగా నిలిచింది. ప్రపంచంలో ఉన్న అతి ముఖ్య బౌద్ధ స్తూపాలలో ఒకటిగా అలరారుతోన్న బౌద్ధనాథ్ స్తూప విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. అనంతరం భక్తులు ఖాట్మండ్ నగరానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బౌద్ధనాథ్ని చేరుకుంటారు. ఖాట్మండ్ నగరానికి మధ్య కేంద్రంగా ఉన్న ఈ దివ్యక్షేత్రం ఆ నగరానికి ఓ అందమైన నగల పగడాల హారంలా అభివర్ణించబడుతోంది. ప్రపంచంలోని అతి ముఖ్య బౌద్ధ క్షేత్రాలలో బౌద్ధనాథ్ ఒకటి. ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధ స్తూపాలలో కూడా ఇది ఒకటిగా విరాజిల్లుతోన్నది. ఒకప్పుడు నేపాల్, టిబెట్ దేశాలకు రాకపోకలున్నప్పుడు వర్తక వాణిజ్యాలు సజావుగా సాగుతుండేవి. ఆ సమయాలలో నేపాల్ లోయ ప్రాంతాల్లోనూ టిబెట్ పర్వత ప్రాంతాల్లోనూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి భక్తులు విరివిగా బౌద్ధనాథ స్తూపాన్ని దర్శించి మొక్కులు చెల్లించుకునేవారు. అయితే నేడు ఈ బౌద్ధనాథ స్తూపం ప్రపంచ పర్యాటకులకు ఓ వారసత్వపు సంపదల, బౌద్ధ సంస్కృతి సంప్రదాయాలతో ఓ జ్ఞాపకంలా మిగిలింది. ఆ కారణంగా ప్రతిరోజు టిబెట్, చైనా, జపాన్ తదితర దేశాల నుంచి పర్యాటకులు, భక్తులు ఈ బౌద్ధనాథ స్తూపాన్ని దర్శించుకుంటారు. ఈ క్షేత్రాన్ని బౌద్ధ లేదా బౌద్ధనాథ్ అని పిలవడం జరుగుతోంది. బౌద్ధ ప్రపంచంలో ప్రఖ్యాత స్తూపంగా విరాజిల్లుతోన్న ఈ స్తూపాన్ని దేవుని జ్ఞానానికి ప్రతీకగా బౌద్ధులు భావిస్తారు. 4వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మనదేవ మహారాజు ఈ స్తూపాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. కరవు నివారణకు తన తండ్రి ధర్మదేవ్ మహారాజ్ దేశానికి చేసిన త్యాగనిరతికి గుర్తుగా దీని నిర్మాణం కావించబడింది. 120 అడుగుల వ్యాసం, 43 మీటర్ల ఎత్తు ఉన్న ఈ బౌద్ధనాథ్ స్తూపం 1 హెక్టారు వెడల్పు కలిగి ఉండడం విశేషం. నేపాల్ దేశ ప్రజల ఆధ్యాత్మిక వికాసానికి, వారి సంస్కృతికి నిదర్శనంగా నిలిచిన ఈ బౌద్ధనాథ్ స్తూప దర్శనం పరమ పుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు. చెండముండ రాక్షసులను వధించి లోకానికి శాంతి సౌఖ్యాలను చేకూర్చిన మాత కాళికామాత. కరుణామయ్య అయిన ఆ తల్లి కరుణ రసధారామృతం అందరిపై కురియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ